అసలు నీచులు, నికృష్టులు, దుర్మార్గులు, కీచకులు ఎవరన్నా ఉన్నారు అని అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే ఉన్నారు. వీళ్ళు గవర్నమెంట్ని ఎలా నడిపించాలో కీచకులు కూర్చుంటే ఏం నడిపించగలరు? 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎలా సంసారం చేయాలో ఎలా చెప్పగలరు అనేది కదా. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మాట్లాడితే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కావాలంటే నువ్వు కూడా చేసుకో, 4 చేసుకో అని ఎదురుదాడి చేశారు తప్ప ఇలాంటి వాళ్ళు కీచకులు ముఖ్యమంత్రి పదవుల్లో కనుక ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది వాళ్ళ ఈ ప్రభుత్వం. దోపిడీదారులు, అవినీతి పరులు కుర్చీల్లో కూర్చుంటే ఏ రకంగా ఉంటుందో రాష్ట్రం అనేది ఇవాళ అవినీతిమయమైపోయింది, ఇవాళ కనపడుతోంది. ఇతను ఈ ఎమ్మెల్యే నాకు సంబంధం ఉందని సంబంధం లేదని ఎన్ని కబుర్లన్నా చెప్పనీగాక ఆ అమ్మాయి బయటకు వచ్చి 5 సార్లు నాకు ఏమన్నా ఏంటంటే అబార్షన్ చేయించారు అని అంది అని అంటే ఒక ఆడపిల్ల సిగ్గొదులు పెట్టి రోడ్డు మీదకి వచ్చి నాకు అబార్షన్ చేయించారు అనేటువంటి చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆడపిల్లలు ఉన్నారు అని అంటే మీకు ఏమాత్రమైన సిగ్గు అనిపించట్లేదా? మీకు పౌరుషం అనిపించట్లేదా? అసలు రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయి ఈ నీచమైనటువంటి దీనిలో మనం ఉండటానికి మనకి ఏ రకంగానూ నైతికత లేదు అని చెప్పి మీ చర్మానికి ఏమీ అనిపించటం లేదా? 30,000 మంది అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పి కదా మీరు ప్రచారం చేశారు. ఈ 30,000 మంది ఎక్కడున్నారు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆ పిల్ల అక్కడ వైజాగ్ దగ్గర ఉన్న చిన్నపిల్ల అమ్మాయి పేరు, ఆ పిల్లని తీసుకొచ్చి ఆ అమ్మాయి మా గవర్నమెంట్ రాగానే దాని మీదే మేము న్యాయ విచారణ జరిపిస్తానని చెప్పి సుగాలి ప్రీతి అనే అమ్మాయి గురించి కదా మీరు చెప్పారు. సుగాలి ప్రీతి ఏమైపోయింది? మీ నైతికత మీ డిఎన్ఏలోనే తేడాలు ఉన్నాయి. మీ మూలకణాల్లో రక్తంలో ఉన్నటువంటి మూలకణాల్లో తేడా ఉంది. మీలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉంటే ఇలాంటి అవినీతి, అన్యాయాలు, దుర్మార్గాలు, కీచక పర్వాలే ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి తప్ప ఇంతకన్నా వేరే చెప్పడానికి మీ గురించి నిదర్శనలు, ఉదాహరణలు ఇంకా వేరే ఏం అక్కర్లేదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం.